హే ఆల్ ఈరోజు మీకు వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే చూపిస్తా. ఇంతకీ మీరు ఆకలి వేస్తే తింటారా, ఆకలి వేయకపోయినా కూడా తింటారా? నేనైతే ఆకలి వేస్తేనే తింటా. ఇప్పుడు నా డైట్ మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మొరింగా పౌడర్ అంటే మునగాకు పౌడర్ అనమాట. ఇది నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటా ఏంటి మీకు వీడియో కావాలంటే నేను తర్వాత కూడా చేస్తాను. ఈ మొరింగా వాటర్ని నేను మార్నింగ్ తీసుకుంటా. ఎందుకు తీసుకుంటా ఏంటి అనేసి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఎందుకు తీసుకోవాలి అని మీరు ఒకసారి విన్న తర్వాత మీకే తెలుస్తుంది. 3 టైమ్స్ తీసుకున్నా కూడా పర్లేదు పర్ డేకి. నేనైతే అలానే చేస్తాను. పర్ డేకి 3 టైమ్స్ అయితే తీసుకుంటాను. అంత చేదుగా లేకుండా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏం కాదు. యాక్చువల్గా నేను మొరింగా వాటర్ ఎందుకు తాగుతాను తెలుసా? మెయిన్లీ మీకు ఒకటి చెప్పనా, నార్మల్గా ఒక సర్వే ప్రకారం ఏం జరిగిందంటే, ఒక రీసెర్చ్ సైంటిస్ట్ ఏం చేశారంటే, ఫుడ్ నార్మల్గానే ఒక 2000 క్యాలరీస్ ఒకరికి ఇచ్చేవాళ్ళంట. ఓకే, ఇంకొకరికి 2000 క్యాలరీస్ ఇచ్చేవాళ్ళంట. ఓకే, కానీ 3 టైమ్స్ మొరింగా పౌడర్ ఇచ్చేవాళ్ళంట. మునగాకు బాగా వేయించి లేదా సన్లైట్లో ఎండపెట్టి పొడి చేసి వాళ్ళకి డైలీ 3 టైమ్స్ వాటర్ ఇచ్చేవాళ్ళంట, హాట్ వాటర్లో. అలా ఇవ్వడం వల్ల వాళ్ళు 1 కేజీ వెయిట్ కూడా పెరగలేదు. చికెన్, మటన్ ప్రతి ఒక్కటి తినేవాళ్ళు. అండ్ వాళ్ళ హెల్త్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది చాలా వరకు లేదు. ఓకే, బట్ అదర్ దాన్ సైడ్ ఇంకొక సైడ్ వచ్చేసి ఎక్కువ కొలెస్ట్రాల్ పెరిగిపోయి ఫ్యాట్ అనేది ఓవర్గా పెరిగిపోయిందంట. ఓకే, సో దానికోసమే మనము మునగాకు పౌడర్ అనేది చాలా తాగాలి. ఇంకేంటంటే షుగర్ని కంట్రోల్ చేస్తుంది. ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే షుగర్ని కంట్రోల్ చేసి మనకి బ్లడ్ అనేది సర్క్యులేట్ అయ్యేలా చేస్తుంది. కాల్షియం, బోన్స్ ఎవరికన్నా అంటే నడచలేని వీక్గా ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, బ్యాక్ బోన్ పెయిన్ అలా ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, ఈ మునగాకు పౌడర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, మునగాకు కషాయం అనేసి ఉంటుంది. అది తాగడం వల్ల వాళ్ళ బోన్స్ హెల్తీగా ఉంటాయి. నాకు నార్మల్గా ఎక్కువసేపు కూర్చొని కొద్ది రోజులు నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసింది. దానివల్ల అంటే బ్యాక్ పెయిన్ అంటే ఇట్స్ నాట్ బ్యాక్ పెయిన్, బట్ అలా అనిపించింది. ఓకే, కానీ నేను ఎప్పుడైతే ఇలా తాగడం 1 మంత్ నుంచి స్టార్ట్ చేశానో నౌ ఐఎమ్ వెరీ హెల్తీ. అంటే నాకు అసలు అలాంటి పెయిన్ కానీ అసలు ఏమీ లేదు. ఓకే, నార్మల్గానే స్ట్రాంగ్గానే ఉన్నా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే, ఒక్కసారి మొరింగా పౌడర్ తాగిన తర్వాత క్యారెట్, కీరా అండ్ లెమన్, ఆనియన్స్ అన్నీ వేసుకొని, టమాటా అన్నీ వేసుకొని కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఇందాక చెప్పా కదా, మార్నింగ్ 1 అవర్ తర్వాత నేను ఇది తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్ కిందకి. ఆనియన్, టమాటో, క్యారెట్ అండ్ కీరా అన్నీ యాడ్ చేసి లెమన్ అయితే స్క్వీజ్ చేస్తా. అన్నీ ఒక్కొక్కటి అయితే తీసుకుంటా. కీరా మాత్రం ఫుల్గా తీసుకుంటా, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దట్స్ ఇట్. చేదు రాకుండా పౌడర్ని కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. నేను తాగేటప్పుడు అయితే నాకు చేదు అనిపించదు, ఎందుకంటే నేను చేదు రాకుండా ఏదో ఒకటి యాడ్ అయితే చేస్తాను పౌడర్లో. సో బెల్లం అలాంటివన్నీ యాడ్ చేయను. మళ్ళీ షుగర్ ఐటమ్స్ తర్వాత నా డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి నాకేం పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఓకే, నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటా. నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అనిపించదు. ఇంత తక్కువ తినడం వల్ల క్యాలరీ డెఫిసిటీ వస్తుంది కదా అనేసి అనుకోవద్దు. మార్నింగ్ మనము ఎప్పుడు స్పైసెస్ వేసుకోకూడదు. స్పైసెస్ వేసుకోకుండానే తినాలి. మార్నింగే స్పైసెస్ వేసుకోవడం వల్ల ఏమవుతుంది చెప్పండి? మన స్టమక్లో అల్సర్ అనేది ఫామ్ అయిపోతుంది. అల్సర్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. తినాలి. అసలు నిజం చెప్పాలంటే నేను వెయిట్ లూజ్ అవుతా అని అసలు ఎవ్వరు కళలో కూడా అనుకోలేదు. ఎందుకంటే మా జీన్స్ అలాంటివి. మా ఫ్యామిలీలో జీన్స్ ఎలా ఉంటుందంటే, టోటల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఒబిసిటీ ఫ్యామిలీ. లైక్ ఎవ్రీ వన్ ఇన్ వెయిట్ గెయిన్. అంటే మా అత్త వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ చాలా వెయిట్ గెయిన్. అండ్ మా ఫాదర్కి హెల్త్ ఇష్యూస్ ఉండడం, మా మదర్ వెయిట్ కాదు. సో నేను మా అమ్మమ్మ సైడ్ టైపే, మా నానమ్మ వాళ్ళ సైడ్ టైప్ కాదు, యాజ్ పర్ మై బ్లడ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో దానివల్ల నాకేంటంటే, నాకు తెలుసది నేను వాళ్ళ జీన్స్ కాదు ఇటు సైడ్ జీన్స్ అనేసి. సో దానివల్ల నాకు ఒక ఐడియా ఉంది. ఈవెన్ దో నేను వాళ్ళ జీన్స్ అయినా మనం డైట్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతాము అనేసి నాకు ఒక ఐడియా ఉంది. దానివల్లనే నేను ఒక డైట్ ప్లాన్ని న్యూట్రిషన్ దగ్గర తీసుకున్నా. ఎప్పుడైతే తీసుకున్నానో ఆన్ ద డే ఐ నో దట్ జ్యూస్ అనేది మార్నింగ్ తీసుకోకూడదు అనేసి. ఎందుకంటే మన షుగర్ లెవెల్స్ అనేది, గ్లూకోజ్ లెవెల్స్ అనేది స్పైక్ అవుతాయి. ఓకే, ఆ టైంలో నువ్వు జ్యూస్ తీసుకోవడం కన్నా నార్మల్ ఫ్రూట్స్ లైక్ నార్మల్ వెజిటేబుల్స్ ఉంటాయి కదా, అలాంటివి తీసుకోవడం. నువ్వు దోశనే తిను, దోశలో ఆయిల్ వేసుకోకుండా తిను. అలా చేయమని చెప్పింది. ఓకే, నార్మల్ సౌత్ ఇండియన్ లాగానే. ఓకే, కాకపోతే నేనే దాన్ని కొంచెం చేంజ్ చేసి వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటా. దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్. సో చూసారు కదా, ఇది నా మార్నింగ్ రొటీన్. మీకు ఎవరికైనా ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ రొటీన్ కావాలి అంటే కూడా చెప్పండి, ఐ విల్ డూ ద వీడియో. ఓకే, ఇది నా మార్నింగ్ రొటీన్. నేను ఇలానే స్పైసెస్ లేకుండా తింటాను. ఓకే,
మీరెవరైనా నా వెయిట్ లాస్ వీడియో చూడాలి అనుకుంటే, వెయిట్ లాస్ జర్నీ వీడియో చూడాలి అనుకుంటే యూ కెన్ వాచ్ మై వీడియో ఇన్ డిస్క్రిప్షన్. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూసేయండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. బాయ్.